మా వంటగదికి స్వాగతం. మా వంటగదిలో ఈరోజు ఆమ్లెట్తో కూర ఎలా తయారు చేయాలో చూద్దాం. ఆమ్లెట్ కర్రీ ఇది ఎంతో రుచిగా ఉంటుంది, సింపుల్గా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా రెడీ చేయాలో చూద్దాం. ఒక బౌల్ తీసుకొని దానిలో ఒక 2 గుడ్లు పగలగొట్టి వేద్దాం. దీనిలో రుచికి తగినంత ఉప్పు కూడా వేసి, కొద్దిగా కారం, చిటికెడు పసుపు కూడా వేసి బాగా కలుపుదాం. ఇప్పుడు ఇలా కలిపిన ఈ గుడ్డు మిశ్రమాన్ని ఆమ్లెట్లో వేద్దాం. పాన్ వేడి చేసుకొని దానిలో ఆమ్లెట్లో వేసి 2 వైపులా దోరగా కాల్చుకుందాం. ఇప్పుడు ఆమ్లెట్ రెడీ అయింది. దోశ పాన్ మీద ఉండగానే మనకు కావాల్సిన సైజులో ముక్కలుగా కట్ చేసుకుందాం. ఇవి అలా తయారు చేసిన ఆమ్లెట్ పీసెస్. కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం. స్టవ్ పై 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేడి చేసుకొని దీనిలో 1/2 టీ స్పూన్ జీలకర్ర, కట్ చేసిన ఉల్లి పచ్చిమిర్చి కూడా వేసి వేయించుకుందాం. ఇది కాస్త దోరగా వేయించుకోవాలి. ఉల్లి పచ్చిమిర్చి నూనెలో తొందరగా మగ్గాలంటే 1 నిమిషం మూత పెడదాం. ఇప్పుడు ఇలా ఉల్లి పచ్చిమిర్చి బాగా వేగాయి కాబట్టి దీనిలోనే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా వేయించుకుందాం. ఇది కూడా పచ్చివాసన పోయిన తర్వాత రుచికి తగినంత ఉప్పు, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు వేసి ఒకసారి బాగా కలుపుదాం. ఇప్పుడు దీనిలో టమాటా పేస్ట్ కూడా వేద్దాం. బాగా పండిన 2 టమాటాలను పేస్ట్లా చేసి ఆ పేస్ట్ కూడా వేసి బాగా వేయించుకుందాం. ఇది మొత్తం వేగిన తర్వాత దీనిలో 1 కప్పు చింతపండు రసం కూడా వేసి బాగా కలిపి 1 నిమిషం అయిన తర్వాత దీనిలో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆమ్లెట్ పీసెస్ ఇవి కూడా వేసి బాగా కలిపి 5 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుంటే కూర రెడీ అవుతుంది. అలా మూత పెట్టి 5 నిమిషాలు ఉడికించుకుందాం. ఇప్పుడు దీనిలో 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా కూడా వేసి బాగా కలిపి 2 నిమిషాలు ఉడకనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇలా రెడీ అయిన కర్రీని వేరే బౌల్లో తీసుకొని సర్వ్ చేద్దాం. మా వంటగదిలో ఎంతో సింపుల్గా చేసుకునే ఎగ్ ఆమ్లెట్తో కర్రీ రెడీ. మరిన్ని వంటల కోసం మా వంటగదిని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.